బద్వేల్లో సిపిఎం కార్యదర్శి డి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సోమశిల మునక ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు, భూములు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతూ మరో కొంతమంది దొంగ డిఫారాలను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టాలు మంజూరు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. భూములు ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా ఆర్టీఓ కార్యాలయం ముందు, ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన పోరాటాలు చేశాం. అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ విచారణ చేస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు చేయలేదు. మేము గతం భూ పోరాటం చేసినప్పుడు ఆ భూములు ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు ఎవరైతే స్థానికంగా ఉన్నారో మీరు అప్లికేషన్ పెట్టండి, మీ అప్లికేషన్ విచారణ చేసి ఆ భూమిలోని మీకు ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పినారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇంటి పట్టాల అప్లికేషన్ ఎక్కడ కూడా సర్వే చేసిన పరిస్థితి లేదు. అది ఒక ఎత్తు భాగం. రెండో భాగం అట్టూరు మండలంలో మునుగు ప్రాంత వాసులకు బద్వేల్లో చెన్నంపల్లి రెవెన్యూ పొలంలో 1779లో కనీసం 80 ఇంటి పట్టాలు ఇస్తే ఆ ఇంటి పట్టాలు కబ్జా చేసుకున్న వారిని వదిలిపెట్టి ఎవరో పేదలుగా ఉన్నటువంటి వారు, నికరంగా ఇంటి పట్టా ఉన్నవారు వాళ్ళు ఎవరైనా పనులు చేసుకుంటే వాళ్ళు ఆపి పోలీసు వాళ్ళ చేత బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలా, ఏ రూపంలో ఎక్కడ ఏ విధంగా పని జరుగుతున్నది విచారణ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అట్టూరు మండలం తెలంగాణపల్లె మునుగు ప్రాంత వాసులు 60-70 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు క్రాస్ రోడ్లో ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి గతం అనేక సార్లు కంప కొట్టించాం. ఆ భూమి ప్రభుత్వ భూమిగా నిలబడిపోయింది. దాన్ని ఒక పక్క నుంచి దొంగలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ భూమిని తెలంగాణపల్లి గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ పక్కన భూమి ఉంది. ఆ భూమిని కూడా ఆ తెలంగాణపల్లి మునగ ప్రాంత వాసులకు భూములుగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ గోపాల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అనేక మంది ఆక్రమించుకొని రూములు కట్టుకొని పారిగోడలు కట్టుకొని ఉన్న వాటి జోలికి పోకుండా అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకి ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకి ఇంటి స్థలాలు ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులకు భూములు ఇవ్వాలి. ఇంటి స్థలాలు ఇవ్వాలి. భూములు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు, భూములు ఇవ్వాలి. స్థలాలు, భూములు మునుగు ప్రాంత వాసులకు ఇవ్వాలి. ఇవ్వాలి. గోపవరం మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. గోపవరం మండలం గ్రాములకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. బద్వేలు రూరల్ గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. బద్వేలు రూరల్ గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు ఇంటి స్థలాలు, పేదలకు ఇంటి స్థలాలు, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. గోపవరం మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులకు భూములు 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 ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు 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 ఇవ్వాలి. అట్లూరు గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అట్లూరు మండలం మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు ఇచ్చిన ఇంటి పట్టాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులకు ఇచ్చిన ఇంటి పట్టాలు పర్మిషన్ ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులు ఇంటి స్థలాలకు ఇచ్చిన పర్మిషన్ ఇవ్వాలి. మునుగు ప్రాంత వాసులు ఇంటి స్థలాలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మునుగు ప్రాంత వాసులు ఇంటి స్థలాలపై కబ్జా చేసిన వారి చర్యలు తీసుకోవాలి. మునుగు ప్రాంత వాసులు ఇంటి పట్టాలపై చర్యలు తీసుకోవాలి.